క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలందరికీ క్రీస్తు ప్రభు రక్తంలో కడగబడి తండ్రిని దేవుణ్ణి ఆరాధించడానికి వచ్చిన మీ అందరికి కూడా ఆ క్రీస్తు ప్రభు నామములో మీకు శుభములు తెలియచేస్తున్నా. మన గడిచిన వారాలలో వెదకుట అన్న అంశాన్ని ధ్యానిస్తున్నా. దేన్ని మనం వెదకాలి అంటే దేవుణ్ణి వెదకాలి అని జ్ఞాపకం చేసుకున్నా. ఎలా వెదకాలి అంటే వివేకము కలిగే దేవుని వెదకాలి, పూర్ణమైన మనస్సుతో దేవుని వెదకాలి, తాము తగ్గించుకొని ప్రార్థన చేస్తూ దేవుణ్ణి వెదకాలి. చెడు మార్గం విడిచి మారు మనసు పొంది మొదట దేవుణ్ణి వెతికితే ప్రార్థన చేస్తే దేవుడు మన పాపాలు క్షమిస్తాడు, మన ప్రార్థన ఆలకిస్తాడు. విశ్వాసముతో ఆయన ఫలము దయచేస్తాడని ఆయన్ని వెదకాలండి. భక్తిహీనులు తమ మార్గమును విడిచిపెట్టి దేవుణ్ణి వెదకాలని మన జ్ఞాపకం చేసుకున్నా. ఆ రెండవ వర్తమానంలో ఆయన దొరుకు కాలమందే వెదకాలి అని జ్ఞాపకం చేసుకున్నా. దేవుడు ఎప్పుడు దొరుకుతాడో అప్పుడే ఆయన మనం వెదకాలి. తర్వాత సమయం పోగొట్టుకుంటే తిరిగి మనకు దొరకదు. అరణ్యములో మన్నా దొరికేటప్పుడే దాన్ని సమకూర్చుకోవాలి. 7వ దినాన మన్నా దొరకదు, అప్పుడు ఎంత వెతికినా కూడా దొరకదు అన్న అంశాన్ని జ్ఞాపకం చేసుకున్నా. బాల్య దినమునందే మనం ఖచ్చితంగా సృష్టికర్తను స్మరణకు తెచ్చుకోవాలి. అన్నీ బాగున్నప్పుడే దేవుణ్ణి వెదకాలి. తలుపు వేయబడక మునిపే దేవుణ్ణి వెదకాలి అన్న అంశాన్ని మనము ధ్యానించాం 2వ పాఠంగా. ఈ 3వ పాఠంగా గమనించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు లేఖనాల ద్వారా దేన్ని వెదకాలి అంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం 33 ప్రకారము మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకడి అంటాడు. దేనిని వెదకాలి? ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకాలి. ఆయన రాజ్యమును వెదకాలి, ఆయన రాజ్యములో ఉన్న నీతిని వెదకాలి. జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. ఈ లోకంలో దేవుని రాజ్యము గురించి మానవులలో అనేక ఊహలు కనిపిస్తాయి మనకండి, లేఖనానుసారం కాదు. పరలోక రాజ్యం గురించి, దేవుని రాజ్యం గురించి అనేక ఊహలు కనిపిస్తాయి. అయితే లేఖనానుసారమైనటువంటి జ్ఞానాన్ని మనము సంపాదించుకొని లేఖనానుసారముగా దేవుని రాజ్యం ఏది అని తెలుసుకొని, పరలోక రాజ్యం ఏది, దేవుని రాజ్యం ఏంటి, ఊహను పక్కన పెట్టండి, సొంత తలంపులను పక్కన పెట్టండి, కల్పన కథలను పక్కన పెట్టండి. యథార్థమైనటువంటి వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుని రాజ్యము, పరలోక రాజ్యం అంటే ఏంటి తెలుసుకొని ఆ దేవుని రాజ్యాన్ని మనం వెదకాలండి. అది దొరుకు కాలమందే దేవుని రాజ్యాన్ని వెదకాలి. క్రీస్తు ప్రభు మాట అంటాడండి, మీరు మొదట దేవుని రాజ్యం వెతికితే మీకు ఏమి కావాలో అన్నీ దేవుడిస్తాడు. దేవుని రాజ్యం యొక్క నీతిని మీరు వెతికితే మీకేం కావాలో దేవుడిస్తాడు. మనం ఏం చేస్తున్నామంటే మొదట అన్నిటి వెతుకుతున్నాం, కానీ దేవుని రాజ్యము, దేవుని నీతిని మనం వెతకట్లేదండి. అయితే దేవుని వాక్యం చెబుతుంది దేవుని రాజ్యం వెతకండి. దేవుని రాజ్యం విషయంలో ఊహాగానాలకు పులి స్టాప్ పెట్టండి. మనం చాలాసార్లు జ్ఞాపకం చేసుకున్నా, దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఎప్పుడు స్థాపిస్తాడు? దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44వ వచనం మరోసారి మనం చూద్దామండి. దానియేలు గ్రంథము 2వ అధ్యాయము 44వ వచనములో, ఆ రాజుల కాలములో పరలోకమందున్న దేవుడు, చాలా క్లియర్గా అండి, ఆ రాజుల కాలములో ఎవరంటే పరలోకమందున్న తండ్రైన దేవుడు ఒక రాజ్యమును స్థాపించును. ఆ రాజుల కాలములో పరలోకమందున్న దేవుడు అనగా తండ్రైన దేవుడు ఒక రాజ్యమును స్థాపిస్తాడు.
దానికి ఎన్నటికీ నాశనం కలగదు. పరలోకపు తండ్రి అయిన దేవుడు, పరలోకమందున్న తండ్రి అయిన దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఆ రాజ్యానికి ఎప్పుడు నాశనం కలగదండి. అనగా అది యుగయుగములు ఉంటుంది. ఆ రాజ్యము దాన్ని పొందిన వానికి కాక మరి ఎవరికి చెందదు. అనగా ఎవరైతే ఆ రాజ్యం పొందుతారో వారికే చెందుతుంది, ఎవరంటే వారికి చెందదండి. ఆ రాజ్యానికి నాశనము లేదు. ఇంకేమనంటే ఆ రాజ్యము దాన్ని పొందిన, అది ముందు చెప్పిన రాజ్యాలను పాల్గొని నిర్మూలన చేయను, అది యుగయుగముల వరకు నిలుచును. ఏది యుగయుగముల వరకు నిలుస్తుంది అంటే దేవుని రాజ్యము యుగయుగముల వరకు నిలుస్తుంది. చిన్న పిల్లలకు కూడా అర్థమవుతుందండి. చిన్న పిల్లలకు కూడా, 2వ తరగతి పిల్లలకు కూడా ఈ మాటలు చదివితే ఆ రాజుల కాలంలో అంటూ పైన ఒక దర్శనాన్ని చూపిస్తూ దానియేలు ఒక ప్రతిమ కనిపిస్తుంది. ఆ ప్రతిమ శిరస్సు బంగారంగా ఉంది, భుజాలు రొమ్ము వెండివి, తొడలు కడుపు వచ్చేసి ఇత్తడిది, మిగిలిన భాగం ఇనుము మట్టిది. 4 భాగాలుగా చూపిస్తున్నాడు. మొదటి భాగము మేలి బంగారము, నెబుకద్నెజరు రాజు అండి, బబులోను సామ్రాజ్యము. రెండవ భుజము రొమ్ము వచ్చేసి మాదియ పార్శికులు. మూడదిగా కడుపు తొడలు కలిసి, అనగా ఉదరము తొడలు కలిసి గ్రీకులు, అలెగ్జాండర్ మహారాజు. గ్రీకుల తర్వాత ఈ ప్రపంచాన్ని ఏలింది ఎవరంటే రోమా రాజులండి. ఆ రోమా రాజుల కాలంలో పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఇంతకంటే క్లియర్గా చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యేటట్లుగా బైబిల్ బోధిస్తుంది. ఈ రోమా రాజుల కాలంలోనే క్రీస్తు ప్రభు ఈ లోకంలో పుట్టాడు. అనగా క్రీస్తు ప్రభు కాలంలో, క్రీస్తు ప్రభు భూమి మీద ఉన్నప్పుడు పరలోకమందున దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. గమనించండి, ఎందుకు జ్ఞాపకం చేస్తున్నానంటే ఆయన రాజ్యమును, పరలోక రాజ్యమును వెతకండి. మీకు అన్నీ ఎప్పుడు వస్తాయి. మీరు వెతకకుండా ఉంటే, రాజ్యం గురించిన సత్యం తెలుసుకోకుండా ఉంటే ఎలా మనకు దీవెనలు వస్తాయి, ఎలా మనం పరిపూర్ణ క్రైస్తవులుగా ఉంటాం? కాబట్టి ఆయన రాజ్యము రోమారాజుల కాలంలో, క్రీస్తు ప్రభువు పుట్టిన కాలంలో భూమి మీద ఉన్నప్పుడు, ఆ రాజుల కాలంలో పరలోకమందున దేవుడు ఒక రాజ్యమును స్థాపిస్తాడు. అప్పుడు పరిశీలందరూ వచ్చేసారండి. పరిశీలందరూ వచ్చి క్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి ఏమని అడుగుతున్నారంటే, లూకాసు వార్త 17వ అధ్యాయం, లూకాసు వార్త 17వ అధ్యాయం 20వ వచనం నుంచి మనం చదివినట్లయితే, 17వ అధ్యాయం 20వ వచనం నుంచి చదివినట్లయితే, దేవుని రాజ్యము ఎప్పుడు వచ్చునని పరిసయ్యులు ఆయన అడిగినప్పుడు, అనగా పరలోకమందున్న దేవుడు రోమారాజుల కాలంలో ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడని ప్రవచనాలు చెబుతున్నాయి. రోమారాజులు వచ్చేసారు. అయితే దేవుని రాజ్యం ఎప్పుడు వస్తుంది అని ఎవరు అడుగుతున్నారంటే పరిసయ్యులు యేసు ప్రభువుని అడుగుతున్నారండి. అయ్యా, ఆయన రాజ్యం ఎప్పుడు వస్తుంది, పరలోకమందున్న దేవుడు స్థాపించబోవు రాజ్యము ఎప్పుడు వస్తుంది అంటే, అప్పుడు క్రీస్తు ప్రభువు ఏమంటున్నాడంటే దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు అంటాడు. వారందరూ పరిశీలన అడిగినప్పుడు దేవుని రాజ్యము ప్రత్యక్షము మీరు అనుకుంటున్నట్లుగా, ఇప్పుడు సాధారణంగా మనం చాలా రాజ్యాలు చూస్తామండి. మొఘలు సామ్రాజ్యం ఉంది, ఇలా చాలా రాజ్యాలు చూస్తా. ఆ రాజ్యాలకు ఒక రాజు ఉంటాడు, ఒక భూభాగం ఉంటుంది, కొంత చట్టం ఉంటుంది, అట్లండి. అట్లాగా రాదు అంటున్నాడండి క్రీస్తు ప్రభు. ప్రత్యక్షంగా దేవుని రాజ్యం అలా రాదు. అయితే రాదని చెబుతూ, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యం మీ మధ్య ఉన్నది కనుక అంటాడు. ప్రత్యక్షంగా రాదు. అయితే దేవుని రాజ్యం ఎక్కడుందంటే మీ మధ్యనే ఉంది. ఇదిగో అక్కడ ఉండునని, ఇదిగో ఇక్కడ ఉండని చెప్ప వీలు పడదని వారికి
వచ్చి ఉత్తరమించను ప్రత్యక్షంగా. కాబట్టి దేవుని రాజ్యము పరసంబంధమైనది, అనగా పరలోక రాజ్యము. అది ప్రత్యక్షంగా ఉండదని వాక్యం ద్వారా ప్రభు క్రీస్తు చెప్పినట్లు మనం చూస్తున్నామండి. అది ఆత్మసంగన రాజ్యము. ఆయన రాజ్యమే ప్రభువు సంగమం. పెంతెకొస్తు పండగ రోజు యెరూషలేములో 3,000 మందితో దేవుని రాజ్యం, పరలోకమందున్న దేవుడు ఒక రాజ్యం అనగా సంఘమును ఆయన స్థాపించాడు. ఎవరైతే బాప్తిసం తీసుకుని ఆ యొక్క రాజ్యములోనికి అనగా సంఘములోనికి ప్రవేశిస్తారు వారికే చెందుతుంది. ఆ సంఘము, ప్రభు సంఘము ఎప్పటికీ నాశనము కలగదండి. ఆ ప్రభు సంఘము యుగయుగములు నిలుస్తుంది. ఈ ప్రభు సంఘాన్ని స్థాపించింది ఎవరంటే, ఆయన రాజ్యాన్ని స్థాపించింది ఎవరంటే పరలోకమందున్న దేవుడు. ఎప్పుడంటే రోమారాజుల కాలంలో అది పొందిన వారికి చెందుతుంది. కాబట్టి దేవుని బిడ్డలారా, క్రీస్తు ప్రభువును తండ్రైన దేవుడు, దైవత్వం కలిగిన క్రీస్తు ప్రభువును, మహాదేవుడైనటువంటి క్రీస్తు ప్రభువును, దేవుడైనటువంటి క్రీస్తు ప్రభువును తండ్రైన దేవుడు మనందరికీ ప్రభువుగా నియమించాడు. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, నేడు రక్షకుడు మీ కొరకు ఆయనే ప్రభు అయిన క్రీస్తు. చాలా క్లియర్గా అండి. క్రీస్తు ప్రభు ఎవరు అంటే ఆయన ప్రభువు, రాజు. ఎవరు నియమించారంటే తండ్రైన దేవుడు నియమించాడండి. ఆయన దేవాది దేవుడైనప్పటికీ, మహాదేవుడైనప్పటికీ క్రీస్తు ప్రభువును తండ్రైన దేవుడు ఒక రాజుగా నియమించాడు. దేనికి రాజు? ఆయన స్థాపించినటువంటి రాజ్యం అనగా సంఘమునకు ఆయన రాజు. ఆ సంఘములో ఉన్న ప్రతి వారికి ఆయన ఏలిక. ప్రియమైన బిడ్డలారా, కాబట్టి మన రాజు క్రీస్తు ప్రభువును తండ్రైన దేవుడు రాజులకు రాజుగా, ప్రభువులకు ప్రభువుగా ఆయన ఆహ్వానమైన తర్వాత క్రీస్తు ప్రభు తండ్రైన దేవుడు కుడిపార్శ్వమున కూర్చోబెట్టుకొని సమస్త ఆధిపత్యము కంటే, అధికారము కంటే, సమస్త ప్రతి పరిస్థితి కంటే క్రీస్తు నామమును హెచ్చుగా చేసి, శిరస్సుగా చేసి, సంఘమునకు ఆయన శిరస్సుగా చేసి ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువుగా తండ్రైన దేవుడు నియమించాడండి. ఆ రాజ్యములో, క్రీస్తు ప్రభు రాజ్యములో అనగా క్రీస్తు ప్రభు సంఘములో ఎవరు ప్రజలు అంటే చాలా క్లియర్గా లేఖనాలు చెబుతున్నాయి. ప్రకటన గ్రంథము 5వ అధ్యాయము, ప్రకటన గ్రంథము 5వ అధ్యాయం 9-10 వచనాలు మనం గమనించినట్లయితే 5వ అధ్యాయం 9-10 వచనాలలో, నీవు ఆ గ్రంథము తీసుకుని దాని ముద్రను విప్పుటకు యోగ్యుడవు, నీవు వధించబడిన వాడవై నీ రక్తమిచ్చి అంటాడండి. ఏమంటాడమ్మా? నీ రక్తమిచ్చి ప్రతి వంశములోను, ఆయా భాషలు మాట్లాడే వారిలోను, ప్రతి ప్రజలోను, ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని అంటాడు. ఇక్కడ క్రీస్తు ప్రభు తన రక్తమిచ్చి మనుషులను కొంటున్నాడండి. కేవలము ఒక వర్గాన్నే కొన్నాడంటే కాదండి, ఒక జాతినే కొన్నాడంటే కాదండి. అనగా క్రీస్తు ప్రభువు తన ప్రజలు ఒక జాతి వారు కాదు, ఒక వర్గం వారు కాదు, ఒక కులస్తులు కాదు, అనగా ప్రతి వంశములో నుంచి, చాలా క్లియర్గా అంటండి, ప్రతి వంశములో నుండి, ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి, ప్రతి ప్రజల నుంచి, భూమి మీద ఎంతమంది ప్రజలు ఉన్నారో ఆ ప్రజలందరిలో నుండి దేవుని కొరకు, తండ్రైన దేవుని కొరకు మనుషులను కొన్నాడంట. ఎట్లా కొన్నాడంటే రక్తం ఇచ్చి కొన్నాడంట అండి. క్రీస్తు ప్రభు రక్తం ఇచ్చి కొన్నాడు, రక్తం ఇచ్చి కొన్నాడు. కొనేసి మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి. అనగా రక్తమిచ్చి ప్రతి ప్రజలోను, ప్రతి వంశములోను, ప్రతి జనములోనూ
క్రీస్తు ప్రభువు ప్రజలను కొని, రక్తమిచ్చి కొని, వారిని తండ్రిని దేవునికి ఒక రాజ్యముగా చేశాడు. అనగా ఆయన ప్రజలు ఎవరంటే రక్తముతో కొనబడిన వారు. నువ్వు నేను రక్తము చేత కొనబడి, రక్తములో కడగబడి, పరిశుద్ధపరచబడి క్రీస్తు ప్రభు సంఘములోనికి మనం ప్రవేశించామండి. కాబట్టి మనందరం ఎవరు అంటే క్రీస్తు ప్రభు ప్రజలము. ఆయన ప్రజలము. ఆయన మనకు రాజు, ప్రభువులకు ప్రభువుగా తండ్రిని దేవుడు క్రీస్తు ప్రభువును నియమించాడండి. తండ్రిని దేవుడు మనకిచ్చిన చట్టము అనగా ఆయన రాజ్యంలో ఉన్న ప్రజలకు ఇచ్చినటువంటి చట్టము, ఆజ్ఞలు ఏంటంటే క్రొత్త నిబంధనలో అపోస్తుల బోధ. అపోస్తుల ద్వారా క్రొత్త నిబంధనలో మనకిచ్చినటువంటి చట్టం అండి. క్రైస్తవులు ఎలా ఉండాలి, ఆయన ప్రజలు ఎలా ఉండాలి, క్రీస్తు ప్రభు రాజ్యంలో ఉన్నటువంటి ప్రజలు ఎలా జీవించాలి, ఎలా రక్షించబడాలి, ఏది తినొచ్చు, ఏది తినకూడదు, ఎంతమంది భార్యలు ఉండాలి, సంఘ పెద్ద ఎలా ఉండాలి, విశ్వాసులు ఎలా ఉండాలి, అన్ని ఆజ్ఞలు ఇచ్చాడండి. ఎవరికంటే ఆయన ప్రజలకు. కనుక దేవుని బిడ్డలారా, ప్రత్యక్షంగా దేవుని రాజ్యము రాదు. దేవుని రాజ్యము పరసంబంధమైనది. క్రీస్తు ప్రభు అదే జ్ఞాపకం చేశాడు. కాబట్టి క్రీస్తు ప్రభువు ప్రజలు ఆయన రక్తం చేత కొనబడినటువంటి మనందరం అండి. ఆయన మనకిచ్చినటువంటి చట్టము, ఒక రాజ్యం అంటే ఒక చట్టం ఉంటుంది. ఆ చట్టమే నూతన నిబంధన, లేకపోతే అపోస్తుల బోధ. నూతన నిబంధనలో అపోస్తుల ద్వారా మనకిచ్చినటువంటి బోధ అండి. క్రైస్తవుడు దేన్ని పాటించాలంటే ఆయన చట్ట ప్రకారము, ఆయన ఏలిక రాజు క్రీస్తు ప్రభు అండి. ఆయన రాజుగా శిరస్సుగా తండ్రిని దేవుడు పెట్టాడు. ఆయన పరిపాలన మనందరం ఉన్నాము. కాబట్టి మనము ఏ చట్టాన్ని ఏ రాజ్యాంగ చట్టాన్ని అనుసరించాలంటే క్రొత్త నిబంధనలో ఉన్న అపోస్తుల బోధను మనం నడవాలండి. చాలా క్లియర్ అదండి, చాలా క్లియర్గా చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యే రీతిగా లేఖనాలలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. కాబట్టి నీకు నాకు ఇచ్చిన చట్టము మనం జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకోవాలి. ఇజ్రాయెల్ ప్రజలకు ఇచ్చిన చట్టాన్ని తీసుకొచ్చేసి క్రైస్తవులలో అనగా క్రొత్త నిబంధనలు కలపడం ఎంత విచారకరమండి. ఆరాధనలో అలాగ చేయడం ఎంత విచారకరమో, ఎంత ఘోరమండి. దేవుడు నీకు ఇచ్చిన చట్టము, నీ రాజు, ఆయన నీ రాజు, నీకు ఇచ్చిన చట్టము. కాబట్టి చాలా క్లియర్గా అండి, ఇది మనం చేయకూడదా, ఈ ఆజ్ఞను మనం పాటించకూడదా? అపోస్తలులు చెప్పారో లేదా? చెప్తే పాటిద్దాం, చెప్పకపోతే దాన్ని వదిలేద్దాం. చాలా క్లియర్ అండి. కాబట్టి ఇంత క్లియర్గా, ఇంత స్పష్టంగా దేవుడు తన బిడ్డలకు చట్టం ఇచ్చాడు. ఆయన భూభాగం ఏంటంటే బూదిగంతముల వరకు అంటాడండి. బూదిగంతముల వరకు ఎంత భూభాగం ఉందో అదంతా కూడా ఆయన రాజ్యము. కాబట్టి ప్రియదేవుని బిడ్డలారా, ఆయన రాజ్యమును వెదకమని లేఖనాల దేవుడు హెచ్చరిక చేస్తున్నాడు. ఆయన రాజ్యము ప్రత్యక్షంగా రాదు. పిలాతంగా నువ్వు రాజు అంటే అవును నేను రాజునే అంటాడండి. కాబట్టి ఆయన రాజ్యము మనం వెతకాలి. జ్ఞానము, ఆయన రాజ్యం గురించి ఊహను పక్కన పెట్టండి. ఎవరినో చెప్పిన కల్పనా కథలు పక్కన పెట్టండి. లేఖనాలు చూడండి. పరలోకమందున దేవుడు ఒక రాజ్యాన్ని స్థాపిస్తాడు. ఎప్పుడు స్థాపిస్తాడు? రోమరాజుల కాలంలో స్థాపిస్తాడు. ఆ రాజ్యానికి తండ్రిన దేవుడు క్రీస్తు ప్రభును రాజుగా చేశాడు. ఆ రాజ్యంలో ప్రజలు అంటే క్రీస్తు ప్రభు రక్తంలో కనబడిన వారు. ఆ రాజ్యానికి తండ్రిన దేవుడు ఇచ్చిన చట్టము క్రొత్త నిబంధన, నూతన నియమము. నేను మీతో చెప్పినదేమనగా అంటాడు క్రీస్తు ప్రభు అని. నేను మీతో చెప్పినది ధర్మశాస్త్రం కాదండి. నరహత్య చేయొద్దని మీద విన్నారు కదా, నేను మీతో చెప్పినదేమనగా అంటాడు. ఎందుకంటే అలాగ క్రొత్త నిబంధనలు క్రీస్తు ప్రభు ఇచ్చి, క్రొత్త చట్టాన్ని ఇచ్చి ఆయన మనకు ఒక రాజ్యమును అనగా దేవుని తండ్రిని దేవునికి మనం ఒక రాజ్యముగా, క్రీస్తు ప్రభు రాజ్యములో మనం ఉన్నట్లుగా లేఖనాల ప్రభు మనందరికీ హెచ్చరిక చేస్తున్నాడు. కాబట్టి ఆయన రాజ్యం గురించినటువంటి జ్ఞానం మనందరికీ ఉండాలి. పరలోక సంబంధించిన రాజ్యము, పరలోకము రాజ్యము సమీపించింది యోహాను గారు చెప్తారు, క్రీస్తు ప్రభు చెప్తారు. అనగా పరలోకమున దేవుడు స్థాపించబోవు రాజ్యము సమీపంగా ఉందని చెప్పిన మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాం. కాబట్టి ఆయన రాజ్యము గురించినటువంటి
అనగా ప్రభు సంగమును గురించినటువంటి జ్ఞానము మనందరూ కలిగి ఉండాలని లేఖనాల ద్వారా హెచ్చరిక చేస్తున్నాడు. అయితే ఆయన రాజ్యం గురించి చెబుతూ రోమిలకు రాస్తున్న పత్రిక ఒకసారి చూద్దాం. 14వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 17వ వచనం. ఆయన రాజ్యం అంటే మనందరం ఏమనుకుంటుంటాం? ఆయన రాజ్యం గురించి ఏమని అభిప్రాయం ఉంది అని జ్ఞాపకం చేసుకున్నట్లయితే చదువునా అన్న. దేవుని రాజ్యము, దేవుని రాజ్యము భోజనమును పానము కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. దేవుని రాజ్యం అంటే మీరు ఏదేదో అనుకుంటున్నారు. సాధారణంగా రాజు ఉంటే పెద్ద పెద్ద సభలు ఏర్పాటు చేస్తారు, నాట్యాలు ఉంటాయి, మంచి మంచి విందు ఉంటుంది, ఆనందాలు ఉంటాయి. రాజ్యం అంటేనే సాధారణంగా అందరికీ ఊహ ఏంటంటే ఆ సభలు, సమావేశాలు, నవ్వులు, దాని తర్వాత వికట కవులు ఉంటారు, తెనాలి రామకృష్ణ ఉంటాడు, రకరకాలండి. తర్వాత మంచి మంచి విందులు, సొలొమోను మహారాజు విందు చూస్తే చాలా గొప్పగా ఉంటుంది, రాజు విందు అది. కాబట్టి అందరూ అనుకుంటారు రాజు అంటే భోజనం అనుకుంటున్నారు, పానం అనుకుంటున్నారు, అనగా తిని తాగి సంతోషించడం అనుకుంటున్నారు దేవుని రాజ్యం అంటే. అయితే పరిశుద్ధాత్మ దేవుడు అపోస్తుల పౌలు ద్వారా, అపోస్తుల బోధ ద్వారా దేవుని రాజ్యం అంటే భోజనము కాదు, పానము కాదు. దేవుని రాజ్యం అంటే భోజనం కాదు, పానం కాదండి. దేవుని రాజ్యం అంటే ఏంటంటే ఆయన నీతి అంటాడండి, నీతి. కాబట్టి ఆ నీతిని మనం వెతకాలి. దేవుని రాజ్యమును, అందులో ఉన్న నీతిని మనం వెతకాలండి. దేవుని రాజ్యము, ప్రభు సంఘము, అందులో ఉన్న నీతి. ఏది దేవుని రాజ్యము, ఏది ప్రభు సంఘము? ఆ ప్రభు సంఘములో, దేవుని రాజ్యంలో ఉన్న నీతి ఏంటి? దేవుడు దేనిని, దేవుని రాజ్యము, ఆ నీతి ఏంటి, దేవుడు ఏది తెలియజేస్తున్నాడు జ్ఞాపకం చేస్తుంటే ఈ లోకములో ఈ లోక నీతి కనిపిస్తుందండి మనకి. ఈ లోకంలో ఉన్న నీతి కనిపిస్తుంది. దేవుని ఎరగని వారు చాలా నీతి క్రియలు చేస్తారు చాలామంది అండి, మనం చూస్తూ ఉంటాం. దేవుని ఎరగని వారు, ప్రభువులకు చేర్చబడిన వారు అన్నదానాలు చేస్తూ ఉంటారు, గొప్ప గొప్ప పేదలకు దానాలు చేస్తూ ఉంటారు, ఓల్డ్ ఏజ్ హోములు నడిపిస్తూ ఉంటారు, ఆర్ఫన్ హోమ్స్ నడిపిస్తూ ఉంటారు. ఎవరంటే దేవుని ఎరగని వారు. ఈ లోకంలో చాలామంది దేవుని ఎరగకుండా నీతిమంతులుగా ఉంటారు, అబద్ధం ఆడకుండా, మోసం చేయకుండా నిష్ఠగా ఉంటారు. ఈ లోక సంబంధమైన నీతి అండి. అయితే ఈ లోక సంబంధమైన నీతి, దేవుని రాజ్యములో ఉన్న నీతి కాకుండా ఈ లోక సంబంధమైన నీతి దేవుని దృష్టి ఎలా ఉంటుందంటే యెషయా గ్రంథం ఒకసారి మనం చూద్దాం. యెషయా గ్రంథము 64వ అధ్యాయం అనుకుంటాను, ఒకసారి మనం చూద్దాం. ఒక్కసారి చూడండి అన్న. ఆ 64వ అధ్యాయం 6వ వచనం ఒకసారి మనం చూద్దాం. అన్న చదవండి అన్న. మేమందరము అపోస్తుల వంటి వారం అవుతుమి, మా నీతి క్రియలన్నీ ఆ మురికి గుడ్డల వంటి వాయను అంటాడండి. మా నీతి క్రియలన్నీ 64, 5, 6 వచనాలలో మనం చూస్తామండి. మా నీతి క్రియలు అనగా ఇహలోక సంబంధమైన నీతి క్రియలు దేవుని దృష్టిలో ఎలా ఉన్నాయంటే మురికి గుడ్డలు. మనం అనుకుంటాం ప్రభుని ఎరగకుండా నేను చాలా నీతి పనులు చేశాను, నేను పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాను అనుకుంటారండి. క్రీస్తులోనికి రాకుండా, క్రీస్తు యేసుని నమ్ముకోకుండా, క్రీస్తు ప్రభు రక్తంలో తన పాపాలు కడిగి వేసుకోకుండా నేను చాలా నీతిగా జీవించాను, చాలా మేలు చేశాను, అడుక్కునేవాడికి అన్నం పెట్టాను, బట్టలు ఇచ్చాను,
ఎవరు చేయనటువంటి కార్యాలన్నీ నేను చేస్తున్నాను అనుకుంటే మీ నీతి క్రియలు దేవుని దృష్టి ఎలా ఉన్నాయంటమ్మా? మురికి గుడ్డలు. కనుక ప్రియమైన బిడ్డలారా, దేవుని రాజ్యములో నీతి ఇహలోక సంబంధమైన నీతి కాదండి. ఇహలోక సంబంధమైన నీతి దేవుని దృష్టిలో మురికి గుడ్డలు. దేవుని రాజ్యం అంటే ఆయన నీతియు అంటాడు. ఆ నీతి ఇహలోక సంబంధమైన నీతి కాదు. దేవుని రాజ్యములో అనగా ప్రభు సంఘములో దేవుని నిన్ను ఇహలోక అనగా దేవుని వాక్యానికి విధేయత చూపించకుండా, ప్రభువుని ఎరగకుండా ఎన్ని క్రియలు చేసినా కూడా నీ నీతి క్రియలు దేవుని దృష్టిలో మురికి గుడ్డలు అంటాడండి. కాబట్టి క్రీస్తు యేసులోనికి వచ్చి పరిశుద్ధులుగా మనం ఉంటాం, ఆయన రాజ్యంలో పరిశుద్ధులుగా ఉంటాం. పరిశుద్ధుల క్రియలు చేశామనుకోండి, పరిశుద్ధుల నీతి క్రియలు, అలాంటి దేవుడు కోరుకునేదంటే దేవుని రాజ్యం అంటే అలాంటి పరిశుద్ధుల నీతి క్రియలు ఆయన రాజ్యం అంటే. ఈ లోక సంబంధమైన నీతి క్రియలు కాదు, ఈ లోక సంబంధమైన నీతి కాదు దేవుని రాజ్యం అంటే. చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేస్తున్నాడు. ఈ లోక సంబంధమైన నీతి దేవుని రాజ్యములో పనికి రాదు. ఆ దేవుని దృష్టిలో మురికి గుడ్డలు. రెండోదిగా పరిశీల నీతి కనిపిస్తుందండి మనకి వాక్యంలో మనం గమనించినట్లయితే. లూకా సువార్త 18వ అధ్యాయంలో 18వ అధ్యాయము పరిశీల నీతి కనిపిస్తుంది మనకండి. క్రీస్తు ప్రభువు ఆ యొక్క వృత్తాంతము చెబుతూ చూడండి, 9వ వచనం నుంచి, తామే నీతో మంతులను తమ్ము నమ్ముకొని ఇతరులను తునీకరించు కొందరితో ఉపమానం చెప్పాను. చాలా మంది ఏమని చేస్తారంటే, మేమే నీతిమంతులు అనుకుంటూ చాలా మందిని తునీకరిస్తారంటండి. ప్రభు సంఘములో దేవుని రాజ్యములో ఇలాంటి నీతి పనికి రాదు. దేవుని రాజ్యంలో స్వనీతి పనికి రాదు. స్వనీతి దేవుని దృష్టిలో మురికి గుడ్డలు. దేవుని ఎరగకుండా నువ్వు ఏమన్నా చెయ్యి, దేవునికి విధేయత చూపించకుండా ఏమన్నా చెయ్యి, మురికి గుడ్డలు. చాలా మంది తాము నీతిమంతులు అనుకుంటూ అనేక మంది తృణీకరిస్తారంటండి. ఆ తృణీకరించే వాళ్ళు ఎవరంటే పరిశుద్ధుడి గురించి చెబుతున్నాడు క్రీస్తు ప్రభు అండి. క్రీస్తు పరిశుద్ధి గురించి చెబుతూ ఏమంటున్నాడంటే, ఆ పరిశుద్ధుడు అర్జునుడు 11వ వచనంలో, నేను చోరులను, అన్యాయస్తులను, వ్యభిచారులైన ఇతర మనిషి వలనను ఈ సుంకరి వలన ఉండనందుకు అంటాడండి. అనగా నేను దొంగను కాదు, నేను వ్యభిచారిని కాదు, నేను మోసగాన్ని కాదు, ఈ సుంకరి లాంటి కాదు, నేను చాలా నీతిమంతునని వేషధారణ చూపిస్తున్నాడండి పరిశుద్ధుడండి. వేషధారణతో కూడిన నీతి. దేవుని రాజ్యములో వేషధారణతో కూడిన నీతి పనికి రాదు. అది దేవుని రాజ్య సంబంధమైనది కాదు. మరి అనేక మంది పరిశీలన నీతిలాగా వేషధారణ కూడినటువంటి నీతిని మనం కలిగి ఉంటే, అందరి ముందు నేను అక్కడ అంటాడండి, నేను దశభాగాలు ఇస్తున్నాను, ఉపవాసాలు చేస్తున్నాను, నేను దొంగను కాదు, నేను వ్యభిచారిని కాదు, ఈ సుంకర్ లాంటి వాడిని కాదు, వేషధారణతో కూడినట్టు ప్రార్థన చేస్తున్నాడో ఆ పరిశీలుడండి. ఆ పరిశీలిని అయితే దేవుడు సుంకరి ప్రార్థనను ఆలకించి సుంకరి నీతిమంతుడిగా పిలువబడ్డాడు. కానీ వేషధారణతో కూడినటువంటి పరిశీలుడు నీతిమంతుడిగా పిలువబడలేదండి. తను తగ్గించుకొని ప్రార్థన చేసిన సుంకరి నీతిమంతుడు అయ్యాడు. ప్రియమైన బిడ్డలారా, కాబట్టి దేవుని రాజ్యం అంటే నీతి. భోజనం పానం కాదు దేవుని రాజ్యం అంటే. తినడం తాగడం కాదు దేవుని రాజ్యం అంటే. దేవుని రాజ్యం అంటే నీతియుక్తమైనది దేవుని రాజ్యము. ఆ నీతియుక్తమైన రాజ్యము, ఆ నీతి ఏంటంటే స్వనీతి కాదు, భౌతిక సంబంధ నీతి కాదు, పరిశీలన నీతి కాదండి. వేషధాంతో కూడిన నీతి దేవుని రాజ్యంలో పనికిరాదు. మనం దేవుని రాజ్యంలో ఉంటూ ప్రభు సంఘంలో ఉంటూ అలాంటి నీతి క్రియలు మనం చేస్తే, అలా మనం హెచ్చించుకుంటే అసలు అది ఆ దేవుని రాజ్యంలో పాలిభాగస్తులమే కాదండి.
అలాంటి వాతావరణమే దేవుని రాజ్యంలో ఉండదండి. దేవుని వాక్యం అదే చెప్తుంది. దేవుని రాజ్యం అంటే భోజనం పానం కాదు, నీతి. అది విధేయత చూపించే నీతి, పరిశుద్ధత చూపించే నీతి. కాబట్టి దేవుని రాజ్యం అంటే అలాంటి నీతి అన్న సత్యాన్ని దేవుడు వాక్యం ద్వారా మరోసారి మనందరినీ కూడా హెచ్చరిక చేస్తున్నాడండి. తర్వాత దేవుని రాజ్యంలో ఎలాంటి నీతి అంటే దేవుని వాగ్దానాలను నమ్మినప్పుడు అలాంటి నీతి అండి. రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 4వ అధ్యాయం, రోమిలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం గమనిస్తే లేఖనం ఏమి చెబుతున్నది? అబ్రహాము దేవుని నమ్మెను. గమనించండి, నీతి అంటే దేవుని వాక్యమును విశ్వసించటం నీతి అండి. అది ఎక్కడ ఉంటుందంటే దేవుని రాజ్యంలో ఉంటుంది. దేవుని రాజ్యంలో దేవుని మాటను, దేవుని వాక్యాన్ని నమ్మి విశ్వాసం ఉంచటము, దేవుని వాగ్దానాలను నమ్మి విశ్వాసం ఉంచడం. ఎప్పుడు నమ్మడం అంటే అక్కడ గమనించండి, చూడండి, అదే 4వ అధ్యాయము 18వ వచనంలో గమనిస్తే, నీ సంతానం ఇలాగ ఉందని చెప్పిన దానిని బట్టి తననేక జనములకు తండ్రి అగునట్లు నిరీక్షణకు ఆధారము లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మాను. అనగా ఎప్పుడు నమ్మాడు అబ్రహాము అంటే నిరీక్షణకు ఆధారం లేనప్పుడు, ఉడికిపోయిన స్థితి, ముసలితనము, స్త్రీ ధర్మము లేని స్థితి, ఇక పిల్లలు పుడతారన్నటువంటి ఆశ లేదు, సైన్స్ ప్రకారము అసాధ్యం అండి. సైన్స్ ప్రకారం అసాధ్యం, ఇహలోక సంబంధంగా అసాధ్యము. అలాంటి అసాధ్యమైన పరిస్థితిలో కూడా దేవుడు నాకు గర్భఫలాన్ని ఇస్తాడని నమ్మడము నీతి అండి. అది ఎక్కడ ఉంటుందంటే దేవుని రాజ్యంలో ఉంటుంది. దేవుని రాజ్యం అంటే అలా నమ్మేవారు. అసాధ్యమైన పరిస్థితులు కూడా నా దేవుడు చేయగలడు, నా దేవుడికి సమస్తమును సాధ్యము. నమ్మడం ఎక్కడ ఉంటుందంటే దేవుని రాజ్యంలో ఉంటుందండి. దేవుని రాజ్య పరిస్థితులు అవి. దేవుని రాజ్యం అంటే భోజనం పానం కాదు. అసాధ్యమైన పరిస్థితులను నా దేవుడు చేయగలడని విశ్వాసం ఉంచటము నీతి. అలాంటి నీతి దేవుని రాజ్యం అండి. పెద్ద బిడ్డలారా, అలాగా అబ్రహాము నీతివంతుడయ్యాడు. దేవుని రాజ్యంలో అలాంటి నీతి ఉంది. అలాంటి నీతి మనము కలిగి ఉండాలని దేవుడు మనందరినీ కోరుతున్నాడు అండి. అలాంటి నీతి దేవుని రాజ్యంలో. అదే కింద వచనంలో గమనించినట్లయితే చూడండి, రమారవి 100 ఏళ్ల వయసు గలవాడై ఉండి అప్పటికి తన శరీరం మృతుతుల్యమైనట్టు, శారా గర్భము మృతుతుల్యమైనట్టు ఆలోచించినను కానీ అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం గురించి సందేహింపక, అవిశ్వాసం వలన దేవుని వాగ్దానం సందేహింపక దేవుని మహిమపరిచి ఆయన వాగ్దానం చేసిన దాన్ని నెరవేర్చుటకు సమర్థుని రూఢిగా విశ్వసించి విశ్వాసంలో బలం పొందెను. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. నీతి అదే అతనికి నీతిగా. అసాధ్యమైన పరిస్థితుల్లో దేవుని విశ్వాసం ఉంచటము అదే నీతి క్రైస్తవ జీవితంలో. కాబట్టి దేవుని రాజ్యములో, దేవుని రాజ్యం అంటే నీతి అండి. దేవుని రాజ్యం అంటే సమాధానము. దేవుని రాజ్యం అంటే పరిశుద్ధాత్మ యందలి ఆనందము, భోజనం పానం కాదు. ప్రభు సంఘములో, ప్రభు సంఘ వాతావరణము, ప్రభు రక్తంలో కడగబడిన బిడ్డలు అసాధ్యమైన పరిస్థితులలో విశ్వాసం ఉంచటం అండి. దేవుని వాగ్దానాన్ని నమ్మడము. అది ఎక్కడంటే అది ఎక్కడంటే ప్రభు సంఘములో, ఆయన రాజ్యంలో. అది సాధ్యమైన వాక్యం రచన ఎవరైతే అలా ప్రభు సంఘంలో నీతియుక్తమైన జీవితాన్ని జీవిస్తారో వారు దేవునికి ఇష్టలుగా ఉంటారు. తర్వాత ఇంకొక మంచి మాట మనం గమనించినట్లయితే ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము చాలాసార్లు జ్ఞాపకం చేసుకున్నా, మరోసారి జ్ఞాపకం చేస్తున్నా. 6వ అధ్యాయం 25వ వచనంలో గమనించినట్లయితే ద్వితీయోపదేశకాండం దేవుడిని యెహోవా ఆజ్ఞాపించినట్లు
సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి ఆ, మనం నడుచుకున్నప్పుడు మనకు నీతి కలుగును. సమస్తమైన ఆజ్ఞలను అనుసరించి నడుచుకున్నప్పుడు మనకేం కలుగుతుందంటమ్మా? దేవుని వాక్యానుసారముగా దేవుని ఆజ్ఞలను అనుసరించి నడిచినప్పుడు నీతి నీకు నీతి కలుగును. ఆ నీతి ఎక్కడంటే దేవుని రాజ్యంలో. దేవుని రాజ్యం అంటే అలాంటి నీతి అండి. దేవుని రాజ్యంలో ఉన్న వారు ఏం చేస్తారంటే దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుస్తారు, నీతిమంతులుగా ఉంటారు. జకరియా ఎలిజబెతులు సమస్త ధర్మశాస్త్ర విధులు చెప్పున ఆజ్ఞలు చెప్పున నడుస్తూ నీతిమంతులుగా ఉన్నారు జకరియా ఎలిజబెతులండి. దేవుని రాజ్యం అంటే నీతి, ఆయన రాజ్యంలోని నీతి, ఆయన వాక్యానుసారంగా అనుసరించి నడవడం అండి. అది దేవుని రాజ్యం అంటే. మనం దేవుని రాజ్యంలో ఉంటూ దేవుని వాక్యాన్ని అనుసరించి నడవలేదు అనుకోండి, అది దేవుని రాజ్యం కాదో, నువ్వు దేవుని రాజ్యంలో పాలిభాగస్తులు కాదండి. ప్రభు సంఘంలో నువ్వు పాలిభాగస్తులు కాదు. లేఖనాల తర్వాత దేవుడు చాలా జ్ఞాపకం చేస్తున్నాడు. కనుక దేవుని వాక్యాన్ని అనగా దేవుని రాజ్యంలో మనం ఉన్నామంటే అసాధ్యమైన పరిస్థితులు విశ్వాసం ఉంచేది నీతి అండి. అలా నీతిమంతులుగా మనం ఉండాలి. దేవుని రాజ్యంలో మనం ఉన్నామంటే ఆయన వాక్యాన్ని అనుసరించి నడవడం, అనగా ఆజ్ఞలు అనుసరించి నడవడము, అది నీతి. అలాంటి నీతి దేవుని రాజ్యంలో ఉండాలి. దాన్ని మనం వెనకాలని వాక్యం ద్వారా మరోసారి మనందరినీ హెచ్చరిక చేస్తాం. ఎప్పుడైతే వాక్యానుసరంగా అనుసరించి నడుస్తారో, వాక్యాన్ని అనుసరించి నడిచేవారు పాపము చేయరు. చాలా క్లియర్గా అంటాడండి కీర్తన గ్రంథంలో, నా హృదయంలో నీ వాక్యము నేను ఉంచుకున్నాను అంటాడు. అనగా ఆ వాక్యం మనల్ని పాపం చేయకుండా కాపాడుతుంది, నీతిక్తైన జీవితాన్ని ఇస్తుంది. ఎప్పుడైతే నువ్వు దేవుని వాక్యానుసారంగా అనుసరించి నడుస్తావో నీకు నీతి కలుగుతుంది, నీతిమంతుడిగా ఉంటావు. పాపమో నిన్ను దరిదాపు కూడా రానికుండా నిన్ను కాపాడుతుంది. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఆ రాజ్యాన్ని మనం వెతకాలి. ఆయన రాజ్యం అంటే భోజనం పానం కాదు. ఆయన రాజ్యం అంటే నీతి, సమాధానము, పరిశుద్ధాత్మ అందరి ఆనందము అంటాడండి. కానీ రాజ్యము నీతి, స్వనీతి కాదు, పరిశీల నీతి కాదు, వాగ్దానాలను నమ్మే నీతి, అసాధ్యమైన పరిస్థితుల్లో విశ్వాసం ఉంచే నీతి, దేవుని వాక్యాన్ని అనుసరించి నడిచే నీతి. అలాంటి వాతావరణం అండి దేవుని రాజ్యం అంటే. అలాంటి వాతావరణం దేవుడి రాజ్యం అంటే. కాబట్టి అలాంటి నీతి ఏం చేస్తుంది? దేవుని రాజ్యపు నీతి మళ్ళీ నుంచి సామెతల గ్రంథం 11వ అధ్యాయం ఒకసారి చూద్దాం. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనం చక్కని మాట పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. సామెతల గ్రంథం 11వ అధ్యాయం 4వ వచనంలో నీతి నరులను మరణము నుండి రక్షించును. ఎంత చక్కని మాట అండి. దేవుని రాజ్యం అంటే నీతి. అదేంటంటే మరణము నుండి రక్షించేది. అతిక్రమం చేతను, పాపము చేతను, చచ్చిన స్థితి నుంచి నిన్ను రక్షించేది ఏంటంటే దేవుని రాజ్యము నీతి. ప్రజల బిడ్డ, ఆ నీతి నిన్ను మరణము నుండి రక్షిస్తుంది. ఆ నీతి నిన్ను ఆకాశములో జ్యోతుల వలె నిలబెడుతుందండి, నక్షత్రంలాగా నిలబెడుతుంది. ఆ నీతి దేవుని రాజ్యము నీతి. ఎవరైతే నీతి అనుసరించేటట్లుగా ఆ నీతి మార్గం వైపు తిప్పుతారో వారు ఎలా ఉంటారంటే ఆకాశ మండలంలో జ్యోతుల వలె ప్రకాశిస్తారు. దానియేలు 12:3లో మనం చూస్తామండి. కానీ ఆ నీతి నిన్ను ప్రకాశింపజేస్తుంది. ఆ నీతి నీ త్రోవకు వెలుగునిస్తుంది. ఏ నీతి అంటే ఆయన రాజ్యము నీతి. ఆ రాజ్యంలో ఆ నీతి నిన్ను, నీ త్రోవను ప్రజ్వలింపజేస్తుంది, వెలుగ్గా ఉంటుందండి. ఆ నీతి నిన్ను సింహాసనం మీద కూర్చుని పెడుతుంది. యోబు గ్రంథంలో మాట అంటాడండి. ఆ నీతి మనల్ని సింహాసనం మీద కూర్చుని పెడుతుంది. దేవుని రాజ్యపు నీతి. దేవుని బిడ్డలారా, దేవుని వాక్యం ద్వారా ప్రభు మనందరిని హెచ్చరిక చేస్తున్నాడండి. మనం రాజ్యమును వెతకాలి. ఆ రాజ్యంలో ఉన్న నీతిని మనం వెతకాలి. మొదటండి ఊహాగానాలు పక్కన పెట్టండి. ఆయన రాజ్యం గురించి వాక్య వెలుగులో మనం పరీక్షించుకుందాం. దేవుని రాజ్యం అంటే ఏంటి? పరలోక రాజ్యం అంటే ఏంటి?
పరలోకంలో దేవుడు ఆ రాజ్యాన్ని ఎప్పుడు స్థాపించాడు? అది ఎవరికి చెందుతుంది? దాని రాజు ఎవరు? దాని చట్టం ఏంటి? అది ఎంతవరకు విస్తరించింది? ఆ రాజ్యంలో నీతి ఏం చేస్తుంది? ఆ రాజ్యంలో నీతి ఏం చేస్తుంది? ఆయన రాజ్యంలో స్వనీతి ఉండదండి. ఆయన రాజ్యంలో పరిశీలన నీతి ఉండదు. ఆయన రాజ్యంలో ఉన్న నీతి నిన్ను రక్షిస్తుంది మరణాన్ని నుంచి. ఆయన రాజ్యంలో ఉన్న నీతి ఆకాశంలో జ్యోతులపై నిన్ను ప్రకాశింపజేస్తుందండి. ఆయన రాజ్యంలో ఉన్న నీతి నీ మార్గమును ప్రజ్వలింపజేస్తుందండి. కాబట్టి ప్రియమైన బిడ్డలారా, ఆయన రాజ్యాన్ని వెతుకుదాం. నీకేం అవసరమో దేవుడు అన్నీ ఇస్తాడు. నీకేం అవసరం నీ పరలోక తండ్రికి తెలుసు. నువ్వు మొదట ఏం చేస్తావంటే ఆయన నీతిని, రాజ్యాన్ని వెతుకు. ఆ రాజ్యంలో నీతి నువ్వు వెతుకు, అదే నేను నడిపిస్తుంది. దేవుని చేత మరికొన్ని సంగతులు వచ్చే వారం జాగ్రత్త దేవుడి చిన్న మాట మన వెడికలో దీవించి ఫలింపచేయండి కాక.